ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు అవసరమైన రుణాలను బ్యాంకర్లు విరివిగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని వివేకానంద సమావేశ మందిరం నందు డీసీసీ డిఎల్ఆర్సీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సాగుకు రైతులకు మరియు కౌలు రైతులకు అవసరమైన ఆర్థిక సాయంను బ్యాంకర్లు అందజేయాలని తెలిపారు. బ్యాంకుల వారీగా కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో రైతులు సాగుకు అవసరమైన విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు నిమిత్తం ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బ్యాంకర్లు చొరవ చూపి రుణాలను మంజూరు చేయాలని అన్నారు. ఆర్బీఐ ఎల్డీఓ పీఎం పూర్ణిమ మాట్లాడుతూ భారతదేశంలో ఏదైనా గుర్తింపు పొందిన కాలేజీ, యూనివర్సిటీలో ఎన్రోల్ చేసుకున్న 25 సంవత్సరాల వయసున్న అండర్ గ్రాడ్యుయేట్లకు ఆర్బీఐ 90 పేరుతో నిర్వహించే క్విజ్లో పాల్గొనవచ్చునని, ఇందులో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ ఫీజు లేదని తెలిపారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ సిహెచ్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ ప్రాధాన్యత రంగానికి సంబంధించి అడ్వాన్సుల కింద 2024-25 సంవత్సరంలో జూన్ 30 నాటికి మొత్తం 42.59% ఇవ్వడం జరిగిందని, ఇందులో వ్యవసాయ రంగానికి 35.41%, ప్రయారిటీ సెక్టార్కు 38.60% ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, నాబార్డ్ డీడీఎం వై సోమినాయుడు, యూనియన్ బ్యాంక్ ఆర్ఎం కె సాయి మనోహర్, కన్వీనర్ లీడ్ బ్యాంక్ డిఆర్డీఏ పీడీ శ్రీరమణి, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ సూర్యప్రకాష్ రావు, హార్టికల్చర్ అధికారి మల్లికార్జునరావు, మెప్మా పీడీ ప్రియంవద, సంబంధిత శాఖల అధికారులు, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.